ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు ఆ సంక్రాంతి పండగ సందర్భంగా మొత్తానికి హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలంతా తమ సొంత ఊళ్లకు ప్రయాణం చేస్తున్నారు. దానివల్ల బస్సుల్లో పూర్తిగా ఎక్కడ బస్టాండ్లో చూసినా రద్దీ ఎక్కువ అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ప్రయాణం చేయాలి ఎవరు ప్రయాణం చేసినా కానీ. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక ముందుగా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త చూస్తే, ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నటువంటి ప్రభుత్వం. ఇక 18వ తేదీ వరకు గడువు. ఇక ఈ దరఖాస్తుల ఆహ్వాన స్వీకరణ ఈ నెల 18వ తారీఖు వరకు గడువు ఉంది. వాటిని పరిశీలించి పేర్లను ప్రతిపాదించనున్నటువంటి సెర్చ్ కమిటీ. ఇక ఈ దరఖాస్తులు పెట్టుకున్నటువంటి దరఖాస్తులను మొత్తాన్ని పరిశీలించి ఆ సెర్చ్ కమిటీ పేర్లను ప్రతిపాదిస్తుంది ఎవరనేది. ఇక ఏది ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్, ఆ చైర్మన్తో పాటు సభ్యుల నియామకానికి సంబంధించి. ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తు ఫామ్లను ప్రభుత్వ వెబ్సైట్ ఇక www.telangana.gov.in అందుబాటులో పెట్టామని, పూర్తి చేసిన పత్రాలను ఆన్లైన్లో లేక ఇగో ఈ మెయిల్ ఐడిలో SECY ఇగో ఈ మెయిల్ ఐడిలో పొందుపరచాలి. మెయిల్ ద్వారా ఈ నెల అంటే ఈ మెయిల్ ద్వారానన్నా అప్లికేషన్స్ దరఖాస్తు ఫామ్లు చేయాలి. ఇక మెయిల్ ద్వారా ఈ నెల 18 సాయంత్రం 5 గంటల్లోగా అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శాంతి కుమారి శుక్రవారం ప్రకటన జారీ చేశారు. ఇక ప్రభుత్వం నియమించినటువంటి సెర్చ్ కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి పేర్లను ప్రతిపాదిస్తుందని వివరించారు. గత ప్రభుత్వంలో నియమితులైనటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇక కొందరు సభ్యులు రాజీనామాలను గవర్నర్ ఆమోదించడంతో రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ పోస్టుల భర్తీకి తొలిసారి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ప్రకారం చైర్మన్ సభ్యులను నియమించబోతుర్రు. ఇగో ఇట్లా మొత్తానికి ఆ సెర్చ్ కమిటీని తెలంగాణ ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించింది. ఈ సెర్చ్ కమిటీ ఏం చేస్తుందంటే ఈ టీఎస్పీఎస్సీకి చైర్మన్ సభ్యులను దరఖాస్తులు చేసుకుంటారు కదా, ఈ దరఖాస్తులను స్వీకరించి ఎవరికి పదవులు ఇవ్వాలి అనే దానిపైన చర్చ చేసి అప్పుడు ఆ పేర్లను ఖరారు చేస్తుంది ఈ సెర్చ్ కమిటీ. ఇక టీఎస్పీఎస్సీకి సంబంధించి ఇక ఇప్పుడైనా టీఎస్పీఎస్సీలో ఎలాంటి పేపర్ లీకేజ్ జరగకుండా, విద్యార్థులు రాసినటువంటి పరీక్షలు సజావుగా జరిగేలా, ఎలాంటి అవకతవకలకు దారి తీయకుండా ఈ కమిటీ అయినా పూర్తిగా నియమ నిబంధనలతోని పనిచేస్తుందా, లేదంటే మళ్ళీ ఏమైనా ఒడిదొడుకులు ఏర్పడతాయా అనేదైతే చూడాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇలా చేయబోతుంది దీనిపైన. ఇక మెయిన్ యోమన్పై క్షిపణుల వర్షం అంటూ ఇక్కడ మనం చూస్తున్నాము. యోమన్లో లక్ష్యాలపై దాడులకు ఇక సైప్రస్ నుంచి బయలుదేరినటువంటి బ్రిటన్ యుద్ధ విమానం మొత్తానికి యోమన్ల పైన క్షిపణుల వర్షం అయితే పడుతుంది, అంటే యుద్ధం అయితే జరుగుతుంది. ఇక హౌతీలే లక్ష్యంగా విరుచుకుపడ్డటువంటి అమెరికా, బ్రిటన్ ఇక రాజధాని సనా సహా 16 చోట్ల 70కి పైగా లక్ష్యాలపై గురిపెట్టిండ్రు. అవసరమైతే మరిన్ని చర్యలు తప్పవు అంటూ ఇక బైడెన్ హెచ్చరిక చేస్తుండు. ఇక మీ దాడులు మమ్మల్ని ఆపలేవు, తీవ్ర ప్రతీకారం తప్పదు. ఇక హౌతీల ప్రతిస్పందన ఈ విధంగా ఉంది. మొత్తానికి ఏమన్పై క్షిపణుల వర్షం అంటూ ఇక్కడ ఇక పశ్చిమాసియా మరింత నిప్పుల కుంపటి అయ్యింది. ఎర్ర సముద్రం మరింత ఎర్రబారింది. ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలతో అట్టుడుకుతున్న పశ్చిమ ఆసియాలో మరో యుద్ధ జ్వాల పెరిగింది. తాజాగా ఈ పోరును
రాజేసింది అమెరికా, బ్రిటన్, దాని మిత్ర దేశాలు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై క్షిపణుల డ్రోన్లతో విరుచుకుపడుతున్నటువంటి హౌతీ రెబల్స్పై అమెరికా, బ్రిటన్ సైన్యాలు శుక్రవారం తెల్లవారుజామున తొలిసారి ప్రతీకార దాడులు నిర్వహించాయి. ఈ విధంగా ఇజ్రాయిల్ అప్పుడు ఇజ్రాయిల్తోని యుద్ధాలు, ఇప్పుడు యమన్ పైన క్షిపణుల వర్షం. ఇలాంటి దాడులు అయితే విపరీతంగా జరుగుతున్నాయి దాడులు. ఇక ఓటమిపై ప్రజలను తప్పు పట్టొద్దు. కేటీఆర్ చెప్తుండు, ఓటమి పైన ప్రజలను ప్రజల్ని కూడా తప్పు పట్టొద్దు, అది ఒక తప్పిదంగా ఏ విధంగానో జరిగిపోయిందని చెప్తుండు. ఇక పార్టీ నాయకులు ఎవరు ఇకపై అలా మాట్లాడొద్దు, ఫలితాలను విశ్లేషించుకొని ముందుకు పోదాం, మాజీ మంత్రి కేటీఆర్ చెప్తుండు. ఇక అయోధ్య రామ మందిర నిర్మాణానికి విధి మోదీని ఎంచుకుంది. నిజానికి అయోధ్యను నిర్మించడం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇక నరేంద్ర మోదీకి రావడం చాలా పుట్టుకున్నటువంటి అదృష్టం. ఇక అయోధ్య రామ మందిర నిర్మాణానికి విధి మోదీని ఎంచుకున్నది. ఇక అద్వానీ చెప్తుండు, వాస్తవానికి నిజమే, విధి మోదీనే ఎంచుకున్నది. నా రాజకీయ ప్రయాణంలో ఇక రథయాత్ర అనేది ఒక కీలకమైంది. ఆ యాత్రలో మోదీ తన వెంటే ఉన్నట్లు వెల్లడి చేసినటువంటి అద్వానీ ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కసరత్తు చేపడుతున్నాడు. మొత్తానికి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చేయడానికి సీఎం కసరత్తు చేపడుతున్నాడు. ఇక ఢిల్లీలో పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, వ్యూహకర్త అయినటువంటి సునీల్ కనుగోలుతో రేవంత్ భేటీ కానున్నాడు. ఏది ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం. ఇక నేడు ఖరారు చేసే అవకాశం ఉంది. ఎవరిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నియమిస్తారో ఈరోజు చెప్తారంట. ఇక ఎమ్మెల్యే కోటా నుంచి 2 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రంగంలోకి దింపే అభ్యర్థుల ఖరారుపై పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఆయన ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి దావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఇక ఆలోపు అభ్యర్థులను ఖరారు చేయడంపై దృష్టి సారించారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వచ్చిన రేవంత్ ఇక ఇదే అంశంపైన తన నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అయినటువంటి దీపాదాస్ మున్షి, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుతో భేటీ అయ్యారు. ఈ నెల 2 స్థానాలకు పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ వాటిపై అధినాయకత్వం ఇంకా తుది నిర్ణయానికి రాలేదని తెలిసింది. ఈ అంశంపైన ముఖ్యమంత్రి రేవంత్, పార్టీ అధ్యక్షుడు ఇక మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకులు సోనియా గాంధీలను కలిసి ఇక మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ఈ నెల 14న మణిపూర్ రాజధాని ఇంఫాల్లో మొదలయ్యేటువంటి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం కార్యక్రమంలో పాల్గొని సాయంత్రానికల్లా ఢిల్లీకి వస్తారు. ఆ వెంటనే ఇక స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగేటువంటి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ఇక పయనమవుతారు. ఇక 2021వ తేదీ తిరిగి వస్తారు. మొత్తానికి పేర్లనైతే ఖరారు చేసే విధానం ఇక ఇవ్వాలనే ఎమ్మెల్సీ పేర్లనైతే ఖరారు చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక నాసిక్ కాలారాం ఆలయంలో భజన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఇక ఆధ్యాత్మిక భావోద్వేగ జడిలో కొత్త అనుభూతి పొందుతున్నా అంటూ ఇక్కడ మోదీ చెప్తుండు. ఇక 140 కోట్ల ప్రజల ప్రతినిధిగా అయోధ్యకు వెళ్తా, 140 కోట్ల ప్రజల ప్రతినిధిగా నేను అయోధ్యకు వెళ్తానని చెప్తున్నటువంటి మోదీ ఇక పథకాలు పక్కదోవ పట్టద్దు. ఏది ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి పక్కదోవ పట్టకుండా చర్యలు చేపడతామంటూ సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పక్కన మంత్రి శ్రీధర్ బాబు, ఇక పాల్గొన్న అధికారులు రామకృష్ణారావు, సందీప్ కుమారు, ఇక సుల్తానియా తదితరులు కూడా ఉన్నారు. పథకాలు పక్కదోవ పట్టద్దని చెప్తూనే ఉన్నారు. మొన్న ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకొని పోతుంటే ఎక్కడో బండి మీద తీసుకొని పోతుర్రు, పత్రాలన్నీ కింద పడిపోయినాయి దరఖాస్తులని. ఆల్రెడీ ఆ వార్త కూడా ఒక వైరల్గా మారిపోయింది. ఈ పథకాలకు సంబంధించి దరఖాస్తులన్నీ రోడ్డు మీద పడిపోయినాయి. అవన్నీ ఎలా చందనమందర ఎక్కడ ఎవరి చేతిలో ఉన్నాయి, ఎవరు దాన్ని
హ్యాండిల్ చేస్తున్నారనేది తెలియకుండా పోయినటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. ఇక నిర్ణీత గడువులోగా డేటా నమోదు ప్రక్రియ మొత్తానికి 30వ తారీఖు లోపు డేటా మొత్తం కంప్లీట్ చేయాలి, వాటిని కంప్యూటర్లో పొందుపరచాలనేటువంటి ప్రక్రియ ఏదైతే తీసుకున్నారో అది గడువులోగా పూర్తి చేస్తామంటున్నారు. ప్రజాపాలన అమలుపై మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలు. ఒకవేళ ఈ నిర్ణీత గడువులోగా ఈ పత్రాల దరఖాస్తులన్నీ వాటిలో కంప్యూటర్లస్లో అంటే ఆ డాటా పొందుపరుస్తారా లేదా ఇంకా పొందుపరచలేనటువంటి దరఖాస్తులు రోడ్ల మీద అక్కడ ఇక్కడ పెట్టెలలో మిగిలిపోతాయా? ఇక నష్టపోయేదైతే ప్రజలే. ఇక లబ్ధిదారులను అధికారులు ఓటీపీ అడగరని స్పష్టీకరణ. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అధికారులు ఓటీపీ అడగారని చెప్తుండ్రు. ప్రభుత్వ ప్రవేశపెట్టినటువంటి పథకాలు పక్కదోవ పట్టకుండా అర్హులకే అందేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. ఇక నిర్ణీత గడువులోగా డేటా నమోదు ప్రక్రియను పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెలికి దరఖాస్తులను పరిశీలించేందుకు కూడా పరిశీలించే విధానం కూడా చేపట్టాలని చెప్తుండ్రు. కానీ ఏం చేస్తారో చూడాలి. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పైన సీఎం కసరత్తు. ఇక పథకాలు పక్కదోవ పట్టద్దని అయితే చెప్తురు కదా. అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వచ్చే సమావేశం నాటికి రూపొందించాలని సూచించింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన ఇక ప్రజాపాలనపై మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో శుక్రవారం సమావేశమైంది. ఈ సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అలాగే ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శులు నవీన్ మిత్తల్, సందీప్ కుమార్, ఇక సుల్తానియా, SAM రిజ్వీ, ఇక దానకిషోర్, రంజిత్, జితేందర్, పౌర సరఫరా కమిషనర్ DS చౌహాన్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి ఇక శ్రీనివాసరాజు, ఇతర ఉన్నతాధికారులందరూ పాల్గొన్నారు. ఏది ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఈ పథకాలు పక్కదోవ పట్టద్దు, ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్ళాలి, మళ్ళీ ఒకసారి సర్వే చేపడతారంట. ఇప్పుడు దరఖాస్తులన్నీ స్వీకరించింది కదా, ఆ దరఖాస్తులన్నీ స్వీకరించిన దరఖాస్తుల ఫారాలు పట్టుకొని మళ్ళీ అధికారులు ఇంటింటికి వచ్చేసి మళ్ళీ ఒకసారి సర్వే చేపడతారు, ఇల్లు ఉందా లేదా. ముఖ్యంగా ఇండ్లకు సంబంధించి, రేషన్ కార్డ్స్కి సంబంధించి ఇవే ఎక్కువ దరఖాస్తులు అయితే వచ్చినాయి. ఇక భూములకు సంబంధించి కొన్ని కూడా వచ్చినాయి. ఇక ముఖ్యంగా ఎక్కువ అంటే ఇళ్ళకు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువ వచ్చినాయి, రేషన్ కార్డ్స్, ఇల్లు. ఇక వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూడటం నేరం కాదు. వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూడటం నేరం కాదు అంటూ మద్రాసు హైకోర్టు తీర్పును జారీ చేసింది. వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూడడం నేరం కాదని మద్రాసు హైకోర్టు తెలిపింది. ఇక సెల్ ఫోన్లో పిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు డౌన్లోడ్ చేసి చూసినందుకు నమోదైన కేసు రద్దు చేయాలని ఇక అంబత్తూరుకి చెందినటువంటి ఓ యువకుడు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ కోర్టులో హాజరైన యువకుడు అశ్లీల చిత్రాలు చూస్తున్నట్లు అంగీకరించడంతో పాటు పిల్లలకు సంబంధించినవి చూడలేదని వివరణ ఇచ్చాడు. ఆ అలవాటు నుంచి బయటపడేందుకు కౌన్సిలింగ్ తీసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు యువకుడి తరపున తెలిపారు. యువకుడిపై నమోదైన కేసు కొట్టివేస్తూ ఇక జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఉత్తర్వులు ఇచ్చారు. అశ్లీల చిత్రాలు డౌన్లోడ్ చేయడం, వ్యక్తిగతంగా చూడటంలో తప్పు లేదని ఇతరులకు షేర్ చేయడమే చట్ట ప్రకారం నేరమని తెలిపారు. 90లలోని వారు మద్యం, ధూమపానానికి ఎలా బానిసలయ్యారో 2K కిడ్స్ అశ్లీల చిత్రాలకు బానిసలయ్యారన్నారు. ఇక వారిపై నిందితులు మోపే కన్నా ఆ అలవాటు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఇక సలహాలు ఇచ్చేంత పరిస్థితి సమాజానికి రావాలన్నారు. పాఠశాల నుంచి వారికి అవగాహన కల్పించాలని కూడా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం కసరత్తు ఏర్పాటంటూ ఇది ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇక మొత్తానికి ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో అధిష్టానంతో చర్చలు కొనసాగించి అక్కడి నుండి మేము పేర్లు ఖరారు చేస్తామంటున్నారు. ఆల్రెడీ ఎవరి పేర్లు ఖరారు చేయాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆల్రెడీ తెలుసు. ఇక ఇంకొక విషయం ఏంటంటే అంతకుముందే ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడానికి, అసెంబ్లీలో టికెట్లు ఇవ్వడానికి ఒక్కొక్కరి దగ్గర కొన్ని కోట్లు తీసుకున్నట్టు కూడా వార్తలు వచ్చినాయి. ఇప్పుడు అదే విధంగా దీని మీద కూడా
అలాంటి ఆలోచనలే కూడా పెట్టొచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఏమైనా డబ్బులు తీసుకొని చేస్తున్నాడా, లేదంటే నిజంగానే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలోనే ఆ సమావేశంలో చర్చించి ఎవరికి టికెట్ ఇవ్వాలనేటువంటి చర్చ కొనసాగిస్తున్నాడా తెలియనటువంటి పరిస్థితి. ఇక ఆ విషయం అయితే గమనించాలి. ఇక టెట్ ఇదేమి టెస్ట్ అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాము. ఇక అర్హత పరీక్షపై ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ఏది టెట్కి సంబంధించి. ఇక అసలు పరీక్షే వద్దంటున్న కొన్ని సంఘాలు, ఏది టెట్ పరీక్ష మొత్తమే వద్దంటున్నటువంటి కొన్ని సంఘాలు ఇక మొండిగా ముందుకెళ్తే ఉద్యమిస్తామంటూ హెచ్చరికలు. కొత్త వారిని కలపకుండా అంతర్గత పరీక్షలు నిర్వహించాలంటున్న మరికొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్న 2012 తర్వాత నియమితులైన టీచర్లు. ఇక విద్యా హక్కు చట్టం, కోర్టు ఆదేశాలతో తప్పనిసరిగా మారిన టెట్ నిర్వహణ. ఇక టీచర్ పోస్టుకు పదోన్నతులకు మెగా డిఎస్సికి ఒకదానితో ఒకటి లింక్. ఇక విద్యాశాఖ అధికారుల అయోమయం. ఇక సంక్లిష్ట సమస్యలపై చర్చించి సీఎంకు నివేదించాలనేటువంటి యోచనలో ఉన్నటువంటి అంశం. ఇక ప్రభుత్వ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఒక టెట్ అనే పరీక్ష నిర్వహించడం విద్యాశాఖకు ఒక సవాల్గా మారిపోయింది. ఏది ఈ టెట్ పరీక్ష సంబంధించి. ఈ టెట్ పరీక్ష పెడితేనే డిఎస్సి పదోన్నతులు చేపట్టడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. పదోన్నతులు ఇవ్వడానికి ఆ టెట్ పూర్తయిన తర్వాత డిఎస్సి పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంటుందని, డిఎస్సికి టెట్కి మధ్య సంబంధం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఇక్కడ చూద్దాము. టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించడం విద్యాశాఖకు ఒక సవాల్గా మారిపోయింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో టెట్ పెట్టడం అనివార్యం కావడంతో ఇందుకు సంబంధించిన కసరత్తుపై అధికారులు దృష్టి సారించారు. అయితే దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొండిగా టెట్ పెట్టే ఆలోచన చేస్తే ఉద్యమించడానికి సిద్ధమంటూ కొన్ని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇక టెట్ తప్పనిసరి అనుకుంటే కొత్త వారితో కలిపి కాకుండా టీచర్ల వరకే అంతర్గత పరీక్ష నిర్వహించాలని మరికొన్ని సంఘాలు అంటున్నాయి. దీన్ని అంగీకరించేది లేదని 2012 తర్వాత నియమితులైనటువంటి టీచర్లు స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే కోర్టుకెళ్తామని చెబుతున్నారు. దీంతో విద్యాశాఖ గందరగోళంలో పడింది. ఇక ఎన్ని లింకులో టెట్లో ఇక ఉత్తీర్ణులైనటువంటి వారే టీచర్ పోస్టులకు అర్హులు. టెట్లో అర్హత సాధిస్తేనే ఇప్పటికే ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం సాధ్యమవుతుంది. ఈ మేరకు కేంద్ర నిబంధనలు విధించింది. ఇక పదోన్నతులు లభిస్తేనే విద్యాశాఖలో వాస్తవ ఖాళీలు తెలుస్తాయి. ఇక అప్పుడే మెగా డిఎస్సి చేపట్టడం సాధ్యమవుతుంది. ఇలా ఒక దానికి మరొకటి లింకు ఉండటంతో సమస్యల కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇక మరోవైపు మెగా డిఎస్సి నిర్వహిస్తామంటున్న ప్రభుత్వ హామీ విషయంలో నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇక ఇలా సంక్లిష్టంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నామా, కారు విషయానికి వస్తే కేటీఆర్ చెప్తుండు, కారు వెళ్ళింది షెడ్డుకు కాదు సర్వీసింగ్కే వెళ్ళింది. అంటే షెడ్కి వెళ్తే ఇక పూర్తిగా ఖరాబ్ అయిపోయింది అన్నట్టు, సర్వీసింగ్కి వెళ్తే సర్వీసింగ్ చేసుకొని మళ్ళీ వస్తుంది అన్నట్టు. ఇక సర్వీసింగ్కి వెళ్ళిందని చెప్తాడు. ఇక ప్రభుత్వ వ్యతిరేకతను అంచనా వేయలేకపోవడం వల్లే ఓటమి పాలైపోయినాం. ఇక భువనగిరి బీఆర్ఎస్ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఇక 10 ఏళ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేకపోయాం. 10 ఏళ్లల్లో ఎందుకు పట్టించుకుంటారు మీరు? ఇక దళిత బంధు, రైతు బంధు కొందరికి ఇవ్వడాన్ని జనం జీర్ణించుకోలేదు. వాస్తవమే, అందరికీ అందే రకంగా ఇస్తే బాగుంటుంది. మీ ఇష్టంగా కార్యకర్తలకు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఇట్లనే జీర్ణించుకోలేకపోతారు. అందరు కూడా ప్రజలే కదా. ఇక కవిత అరెస్టు కాకపోవడానికి సుప్రీంకోర్టు జోక్యమే తప్పించి ఇక బీజేపీతో సంబంధాలు కాదు, హైకోర్టు జోక్యమైనట్ట తప్పించడానికి. అమిత్ షాతో రేవంత్ భేటీ తర్వాతే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పద్ధతి మారింది. అమిత్ షాతోని రేవంత్ భేటీ తర్వాతనే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల తీరు మారిందని చెప్తుండు. ఇక టీఎస్పీఎస్సీ పోస్టులకు దరఖాస్తులు ఒకే దళిత బంధు ఉంటుందా? ఇక త్రిశంకు స్వర్గంలో పథకం 11,000 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 436.27 కోట్లు ఉన్నాయి ఆల్రెడీ. ఇక ఈ ఖాతాలు ఫ్రీజ్ డబ్బులున్న విత్డ్రా చేసుకోలేని పరిస్థితి. డబ్బులు ఉన్నాయి కానీ విత్డ్రా చేసుకోలేని పరిస్థితి అయితే ఉన్నది. మొత్తానికి 11,000 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఏది దళిత బంధు. అది ఎలా వస్తుందా రాదా, తీసుకోవచ్చా తీసుకోరాదా చూడాలి. ఇక యాదాద్రిలో ఎందుకు జాప్యం?
ఇక థర్మల్ విద్యుత్ కేంద్రం పైన సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి ఫైర్ అవుతుండు. ఒప్పందం ప్రకారం 2021 నాటికే పూర్తి కావాలి. ఇక నామినేషన్ ప్రతిపాదన పనులు ఇక BHELకు ఎలా అప్పగించారు అంటూ యాదాద్రిలో ఎందుకు ఈ జాప్యం అంటూ వార్త అయితే మనం చూసినాం. ఇది ఇక వెలుగు దినపత్రికలకు వెళ్తే పందెం కోడి బతికిపోయిందంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇగో సంచిలోకి వెళ్ళి పందెం కోడి సంచిలేస్తున్నటువంటి దృశ్యం. ఇక బస్సులో దొరికినటువంటి కోడిని వేలం వేసేందుకు సిద్ధమైనటువంటి ఆర్టీసీ వాళ్ళు బస్సులో దొరికిందట పందెం కోడి. ఇక రంగంలోకి బ్లూ క్రాస్ ఇక ప్రతినిధులు వేలం రద్దు. రంగంలోకి బ్లూ క్రాస్ ప్రతినిధులు వచ్చిర్రు, మొత్తానికి ఇక రద్దు చేసిర్రు ఏది వేలం. ఇక ప్రతినిధులు వేలం రద్దు. ఆ కోడి తనదేనంటూ నెల్లూరు వాసి వీడియో చివరికి బ్లూ క్రాస్కి అప్పగించినటువంటి ఆర్టీసీ వాళ్ళు. ఇక ఇది కరీంనగర్ ఆర్టీసీ డిపోలో శుక్రవారం నిర్వహించాల్సినటువంటి పందెం కోడి వేలంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నటువంటి సంఘటన. వేలం పాటను ఆపేందుకు ఏకంగా హైదరాబాద్ నుంచి బ్లూ క్రాస్ సంస్థ ప్రతినిధులు రంగంలోకి దిగారు. ఒక పందెం కోడిని వేలం వేయకుండా జంతు పక్షి సంరక్షణ చట్టాలను ఇక విరుద్ధమని వారితో పాటు పశుసంవర్ధక శాఖ ఆఫీసర్లు హెచ్చరించడంతో ఆర్టీసీ అధికారులు ఆ చివరి విషయంలో వేలాన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇక ఉస్మానియా యూనివర్సిటీపై సీఎం ఫోకస్ పెట్టిందంట. సమస్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. ఏది ఉస్మానియా యూనివర్సిటీ పైన వెంటనే వర్సిటీ హాస్టళ్లకు తనిఖీ చేసినటువంటి ఆఫీసర్లు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తేవాలని స్టూడెంట్లకు సూచన. ఇక హాస్టల్లో సిబ్బందితో సమావేశాలు ఇయ్యాల రిపోర్టు అందజేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. దానిపైన ఇక రుణమాఫీ ఒకేసారి ఇక్కడ చూస్తున్నాం కదా, రుణమాఫీ ఒకేసారి చేస్తారా లేదంటే 2 దఫాలలో చేస్తారా చూడాలి. ఇక కుదరకపోతే 2 దఫాల్లో పూర్తి చేస్తారట రుణమాఫీ. ఇక కేయూలో అక్రమాలపై యూజీసీ సీరియస్ అయిపోయింది. వెంటనే రిపోర్టు ఇవ్వాలని వీసీ రిజిస్ట్రార్కు ఆదేశం జారీ చేసిండ్రు. ఆర్టీ వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో రంగంలోకి వరుస వివాదాల్లో కాకతీయ యూనివర్సిటీ. కేయూలో అక్రమాలపై యూజీసీ సీరియస్ అయిపోయిందంట. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్ల నియామకానికి నోటిఫికేషన్లు అయితే వచ్చేసినాయి. మనం ఇంతకుముందే చూసినాం వార్త. ఇక రుణమాఫీ పాపం ఏం చేస్తారో తెలియదు. రుణమాఫీ పరిస్థితి ఎలా ఉంటుందో. 1 లక్షలోపు పంట రుణాలే ఎక్కువగా ఉన్నాయట. ఇక మిర్చి రేటు తగ్గిస్తే చర్యలు, క్వాలిటీని బట్టి ధర ఇవ్వాలి తుమ్మల నాగేశ్వరరావు చెప్తుండు. ఇక 1 కోటి దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేశారు. 1-2 రోజుల్లో కంప్లీట్ కానున్న ప్రజాపాలన అప్లికేషన్ల డిజిటలైజేషన్. మొత్తానికి 1 కోటి పైన ఉన్నటువంటి దరఖాస్తుల డేటా పూర్తి చేయబోతున్నారు. ఇంకా 2 రోజులు అయితే పూర్తిగా అయిపోతుందంట. ఇగో ఇది మనం తెలంగాణకు సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్ చూసుకున్నాము.